ఈ రోజు పొద్దున్నే మా తమ్ముడొకడు మా ఊరు దగ్గర నుంచి నాయుడుపేట దాకా వెళ్లి అక్కడ ఒక మంచి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలని చెప్తే వాడితో పాటు సరదాగా వెళ్లి నాయుడుపేటలో ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ దొరికే ప్లేస్ దగ్గరకు వెళ్ళాం. అయితే ఈ షాప్ దగ్గర మా తమ్ముడికి కావాల్సిన ఇయర్ ఫోన్స్ తీసుకొని మెల్లిగా ఇంటికి వెళ్తూ ఉన్నాం. వెళ్లే దారిలో ఒక రోడ్డు పక్కన ఒక అతను ఇలా వేరుశెనక్కాయలు అమ్ముతూ కనిపించాడు. ఇక మంచిగా అతని దగ్గరకు వెళ్లి ముందుగా కొన్ని వేరుశెనక్కాయలు అడిగి తీసుకొని వీటి రుచిగానే బాగుంటే కొన్ని వేరుశెనక్కాయలు ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి ఈ వేరుశెనక్కాయలన్నీ అక్కడే తిని చూసా. రుచి మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ఈ వేరుశెనక్కాయలు కొన్ని తిన్న తర్వాత వీటి రుచి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కానీ వీటి రేటు మాత్రం ఒక కిలో వచ్చి ₹200 అని చెప్పాడు. అసలు వీటిని ఇంత డబ్బులు పెట్టి కొనే ముందు ఈ వేరుశెనక్కాయలని ఇంత రుచిగా రావడానికి వీళ్ళు ఏం కలుపుతారో తెలుసుకుందాం అని చెప్పి అతను చేసే పనంతా చాలా సేపు అలా చూస్తూనే ఉన్నా. మామా, నిజానికి ఇక్కడ వేరుశెనక్కాయలు అమ్ముతున్న వాళ్ళది రాజస్థాన్ ప్రాంతం అంట. అయితే వీళ్ళ ప్రాంతాల్లో మనలాగా ఈ వేరుశెనక్కాయలను ఉడకబెట్టుకొని తినకుండా ఇలా ఇసుకలో వేడి చేసుకొని తినడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం అంట. మనం ఎలాగో ఈ ప్లేస్ దగ్గర ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ రాజస్థాన్ స్టైల్‌ని ఒకసారి ట్రై చేద్దాం. ఇక ఈ రాజస్థానీ స్టైల్‌లో నేను కూడా నీలాగే వేరుశెనక్కాయలు నా సొంతంగా ఇసుకలో వేడి చేసుకుంటానని చెప్తే ఈ వేరుశెనక్కాయలు అమ్మే అతను మాత్రం ముందు అస్సలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేను కూడా ఒక 4 సంవత్సరాల పాటు మీ ఏరియాలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అగ్రికల్చర్ చదువుకున్నానని మనకొచ్చిన హిందీ భాషలో చెప్పా. ఈ మాట వినగానే ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఫ్రెండ్ అయిపోయాడు. ఈ వేరుశెనక్కాయలు ఇలా వేడి చేసుకుంటున్నప్పుడు అసలు ఇవి ఇంత రుచిగా రావడానికి కారణం ఏంటని అడిగితే మాత్రం ఇతను కొన్ని విషయాలు చెప్పాడు. నిజానికి ఈ వేరుశెనక్కాయలు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద దబర్లోకి తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసి కొంచెం ఉప్పును కలిపి వేరుశెనక్కాయలు అందులో వేసి కొంచెం సేపు బాగా ఉడకబెడతారట. అలా ఉడకబెట్టిన తర్వాత ఈ వేరుశెనక్కాయలన్నిటిని ఒక 2-3 రోజుల పాటు ఎండకి బాగా ఎండబెట్టి ఆ తర్వాత వీటన్నిటిని ఇలా ఇసుకలో వేడి చేసుకుని మంచిగా తింటారంట. అందువల్ల ఇంత రుచిగా ఉంటుందని చెప్పాడు. అయితే మనం ఇప్పటిదాకా ఇసుకలో వేడి చేసుకున్న ఈ వేరుశెనక్కాయలన్నీ ఒక కవర్లో వేసుకొని పక్కనే ఉన్న ఈ వేరుశెనక్కాయలు కూడా కొన్ని తీసుకొని ఈ రెండిట్లో తేడా ఏంటో చూద్దామని చెప్పి వీటి పైన ఉన్న తొక్కులన్నీ తీసి వేరుశెనగ పప్పులు మాత్రం ఒక పక్కన పెట్టుకున్నాం. ఇక ఇలా పక్కన పెట్టుకున్న ఈ 2 రకాల వేరుశెనగ పప్పులు తిన్న తర్వాత వీటిలో ఇసుకలో వేడి చేసినవి మాత్రం చాలా రుచిగా అనిపించాయి. ఇక ఫైనల్ గా మీలో ఎంతమంది ఇలాంటి వేరుశెనక్కాయ పప్పులు తిన్నారో ఒక కామెంట్ చేయండి మమ్మా.